నేను కాకుండా మళ్ళీ వీళ్ళందరినీ కూడా లాగుతాడు. బాలకృష్ణ గారు కూడా ఇందాక ఏదో మాట్లాడే ప్రయత్నం చేసేసారు మన దగ్గర, బయట ఉంది, ఒకసారి ప్లే చేయండి. బాలయ్య బాలకృష్ణ గారు సార్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు హాజరవట్లేదు సార్. ఎందుకు వాడేగా వాళ్ళ మనుషులు కూడా పెట్టారుగా పోటీలో పెట్టి వాళ్ళు తిన్నారే. ఒక్కరు వచ్చి వస్తారు పాప. శర్మలపై బాలకృష్ణ ప్రచారం జనం తెలుసు. నేను పట్టించుకుంటే వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే సార్. అది నేను ఎందుకు పట్టించుకో, అదే హీరో అనాల్సిన మాట. ఏ హీరో అక్కడ అనాల్సిన ఒక మాట ఏంటంటే చెత్త ఇదంతా మాకేంటి అన్న పద్ధతిలో మాట్లాడటము, లేదా చట్టపరంగా ఏదైనా ఉంటే ఎదుర్కోవటం తప్ప దేంట్లో ఎవరిని ఇరికించాలి, లేదా ఎవరిని ఎందుకు అడ్డం వేసుకోవాలి, ఎవరైనా నేను అంటుంది ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు, పార్టీలు ఎవరైనా సరే మీరు సమయానుకూలంగా దాన్ని ఉపయోగించుకుందాము లేకపోతే పక్కన పెట్టేద్దాము, అది కుదరదండి రాజకీయాల్లో. అది బెడిసి కొట్టింది. ఇప్పుడు నిజంగా షర్మిల రెఫరెన్స్ అసలు బొత్తిగానే నేను సంబంధం లేదు. నేను అసెంబ్లీ గురించి మాట్లాడండి, బడ్జెట్ గురించి మాట్లాడండి, ఇవన్నీ వదిలేసి అప్పుడెప్పటిదో తీసుకొని వచ్చి తల్లి పోనీ మీరు ఇప్పుడైనా కలిసి ఉన్నారా, మీరు ఇప్పటికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఒకటి ఎదుటి వాళ్ళకి ఒకటి చేయబోతే మనకు రెండు తగులుతాయని అదొక బెడిసి కొట్టిన వ్యవహారం. ఇది బ్యాక్ ఫైర్ అంతే. మరి ఇప్పటికైనా మాట్లాడారని నాకు తెలియదు, ఎందుకంటే అంతకంతకు రెచ్చిపోతున్నారు వీళ్ళు ఒకరి నుంచి ఒకరు. అవును, ఇప్పుడు ఈమె అన్నారు కాబట్టి వాళ్ళు దాని మీద మళ్ళీ దాడి చేసే ఆ అంశం మీద మళ్ళీ దాడి చేసే అవకాశమే నాకు కనిపిస్తుంది. మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మ, అందుకనే ఇలా మాట్లాడుతున్నారు. చేసింది బాలకృష్ణ దగ్గర ఇంట్లో నుంచి నివాసం కాదు, ఆయన భవనం. అయితే మీరు ఇప్పుడు ఇటు తిప్పుతున్నారు. ఇలాంటివి అసందర్భమైన, అసహ్యకరమైన, అవాంఛనీయమైన, అనారోగ్యకరమైన, అనర్థదాయకమైన ఎన్ని నెగిటివ్ పదాలు కావాల్సి అన్ని వాడండి. అలాంటి వ్యవహారం ఇది ముగింపుకు రావాలని నేను కోరుకుంటున్నాను. చట్టబద్ధంగా చేసే దర్యాప్తులు చేయండి, తీసుకునే చర్యలు తీసుకోండి. ఎవరైనా జగన్కు సలహాదారులు భలే మాట్లాడారని నిన్న అందరూ, నేను అది కూడా చెప్పాను, జగన్ భజన కాదు ఇక్కడ కావాల్సింది, ఒక సరైనటువంటి ఇది కావాలి విధానం అని. మరి ఏమాత్రం ఆలోచన ఉన్నా, వాస్తవికత ఉన్నా దీనికి సాగు తీయకూడదు. సార్ ఏపీ అసెంబ్లీ బయట ఆసక్తికర సన్నివేశం అసలు సోషల్ మీడియాలో